ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రిని కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పట్టణ 41 వార్డులో శుక్రవారం 25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు నాణ్యతతో జరుగుతున్నాయని, నాణ్యత లేని రోడ్లను చేపడితే చర్యలు తప్పవని అన్నారు. 36 కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగునీటి పనులు జరుగుతున్నాయని, ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రిని కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారని అన్నారు. 50 కోట్లు పట్టణానికి, 20 కోట్లు విలీనం ప్రాంతాలకు మంజూరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి వార్డులో 2 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. జగిత్యాల అభివృద్ధికి అధికారులు బాధ్యత కూడా ఉండాలి. లేఅవుట్లు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదు అని అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, ఏవో శ్రీనివాస్, ఏఈ శరణ్, బాలశంకర్, రాజ్ కుమార్, రాజు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్డులో 20 లక్షల వర్క్ చేసుకుంటున్నామండి. ఈ గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యే గారి సహకారంతో 41 వార్డు 1,40,00,000 వరకు అభివృద్ధి మంజూరు చేయడం జరిగింది. దీనిలో 79 లక్షల వరకు కంప్లీట్ అయిందండి. ఇంకొక 70 లక్షల వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 66 లక్షల వరకు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరియు ఈ 5 ఏళ్ల పదవి కాలంలో మన గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఈ వార్డులో 78 మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్. మా వార్డులో మొత్తం మీకున్నాయి సార్. మరియు 86 మందికి కళ్యాణ చెక్కులు పెంచడం జరిగింది. మరియు 78 మందికి సీఎం రిఫండ్ చెక్కులు గౌరవ ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరిగింది. ఎందుకు మరియు గౌరవ ఏఓవర్ సహకారంతో కూడా గౌరవ లేడీస్ స్వశక్తి సంఘాలకు కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది సార్. ఇక్కడ మన స్వశక్తి గ్రూప్లో కూడా సార్ ఏవో గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. మరియు కొత్త మంజూరు రేషన్ కార్డు కూడా ఈ వార్డులో 86 మందికి ఇప్పించుకున్నాం సార్. మేము కొత్త రేషన్ కార్డు కూడా 86 మందికి ఇప్పించుకున్నాం సార్. ఇదంతా విత్ యువర్ హెల్ప్ సార్. మరియు ఈ 5 ఏళ్ల పదవి కాలంలో నాకు వెన్నడి సహకరించిన మన గౌరవ శాసనసభ్యులు జగిత్యాల సంజయ్ కుమార్ సార్ గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, మరియు మున్సిపల్ అధికారులకు, మరియు 41 వార్డు ప్రజలకు, మరియు ప్రత్యేకంగా గౌరవ ఏ చరణ్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ విషయంలో నాకు తెలియకుండా సార్ ప్రతిసారి కూడా వచ్చి చెప్పారు. నా 41 వార్డు సభ్యులకు మరియు మున్సిపల్ సిబ్బందికి మరియు నా తోటి మిత్ర బృందానికి అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నానండి. చాలా హెల్ప్ చేశారు అందరూ కూడా. ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో ఎమ్మెల్యే గారు కూడా తెలియకపోయినా చాలాసార్లు గిట్లా చేసుకోవాలని చెప్పి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సంజయ్ అన్న గారు గతంలో కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా తను అభివృద్ధికే ముందు పెద్దపీట వేస్తూ, మరి గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అభివృద్ధి పనులకు చాలా వర్క్ చేశారు. ఈ ప్రాంతంలో టవర్ నుంచి మరి లడ్డు కాజా వరకు కానీ, టవర్ నుంచి గీతా భవన్ రోడ్ కానీ, అటు నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కూడా తను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తెల్లవారే ఆ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ వాడకట్టుకు సంబంధించి ఇంకా లడ్డు కాజా నుంచి తీన్కరీ వరకు కూడా మరి బీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకున్నాం. అది కూడా అయిపోతుంది. అది మా ఇద్దరి వార్డులకు మధ్యలో ఉంటుంది ఆ రోడ్డు. అక్కడ నుంచి మళ్ళీ హజారీ మస్జిద్ వరకు, హజారీ కబ్రస్థాన్ వరకు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి సహకారంతో మరి చాలా అభివృద్ధి చేసుకున్నాం. అంతకుముందు నట్టనడి సిటీ అయినటువంటి దానిలో కూడా రోడ్లు సరిగా లేకుండే, మరి సంజయ్ అన్న వచ్చిన తర్వాత బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకానూ అభివృద్ధి పని జరుగుతున్నది. టవర్ కాల్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు కూడా మరి బీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. సంజయ్ అన్న సహకారంతో మరి మేము ముందుకు వెళ్తూ మాకు ఈ 5 ఏళ్ళు కూడా
సహకరించినందుకు సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 41వ వార్డుకి మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, అలాగే మా కౌన్సిలర్ శ్రీకాంత్ అన్న గారికి, మరి అట్లాగే పెప్పా శ్రీరన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ సిబ్బందికి, మరి వాటికి సంబంధించిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మాజీ కౌన్సిలర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఒకటే విషయం, సంజయ్ అన్న అభివృద్ధి అంటే ప్రతిరోజు నిరంతరం ప్రక్రియ జరిగిపోతూ ఉంటుంది. ఏ ఒక్కరోజు చేసి వదిలేసేది కాదు. అది మనం ఉన్నన్ని రోజులు అది నిరంతరం చేసే ప్రక్రియ కాబట్టి ఇవాళ చేసేసాం కదా రేపు రెస్ట్ తీసుకుందాం అనేది ఏముండదు. ప్రతిరోజు మనకి ఎలా ఉన్నా ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నదే రాజకీయ నాయకుల లక్షణం కాబట్టి ఎప్పుడు కూడా ముందుకెళ్తూ పనిచేస్తూ ఉంటారు. మరి అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఆ డిపార్ట్మెంట్లకు నన్ను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సంజయ్ అన్న. ఎందుకంటే కష్టం అంటే ఎట్లుంటుంది, ప్రతి ఒక్క ఆఫీసర్లతోటి కలిసి మనం నిధులు తీసుకొస్తే దానికి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది నాకు కూడా చూపించడం జరుగుతుంది. సో మరి అట్లాగే అక్కడికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో నేను కూడా ఒక భాగస్వామ్యం చేస్తున్న సంజయ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో జగిత్యాల పట్టణంకి ఎన్ని నిధులు అవసరం, ఏ చేస్తే బాగుంటుంది, రోడ్లు ఎంత డ్యామేజ్ అయినాయి, ప్రతి ఒక్కటి చూసుకుంటూ చేస్తూనే ఉన్నారు. మరి అట్లాగే సంజయ్ అన్న నిరంతర ప్రక్రియలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలి అని అంటే జగిత్యాల ప్రజలు కూడా ఎంతగానో సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ వార్డుకి వెళ్ళినా కానీ ప్రజలకు ఒక అవగాహన అనేది కలిగిస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త గురించి ప్రతిరోజు ఒక అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు. సో దయచేసి ప్రజలు అక్కా చెల్లెలను ముందుగా అందరి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి. మీరందరూ సహకరిస్తేనే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతిరోజు మమ్మల్ని కూడా భాగస్వామ్యులు చేస్తున్న సంజయ్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 41వ వార్డు అంటే ఎక్కడో కాదు, గడియారం కాడికెళ్ళి మొదలైపోయి నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది జర గడియారకు గంగముఖం దిక్కు, ఇదేమో దక్షిణం దిక్కుంటుంది. నేను చదువుకున్న బడి ఈయన శివుని గుడి కాడ కర్ణాలో ఇల్లు ఉండే, ఆడికెళ్ళి ఈడి దానిక మా మరవలసి ఇంటి దానిక, అదేవిధంగా మా గౌడనలు రజకుంటే వాడంతా కూడా వస్తుంది. ఈ ప్రాంతంలో ఇదివరకే మనం పురాణపేట మసీద్ కాడ కావచ్చు, బట్టోలు ఇంటి కాడ కావచ్చు, చాలా చోట్ల కూడా మనం మల్లపల్లి లక్ష్మీ ఇంటి కాడ ఈ రకంగా చాలా చోట్ల ఎన్నో రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసుకోబోతున్నాం. నేను ఎప్పుడో ప్రచారంకి వచ్చినప్పుడు లేకపోతే వచ్చినప్పుడు ఆ రోడ్ కాడ కలవాటు సరిగా లేదు, అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి, చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పారు. అది కూడా ఇప్పటికి కూడా నా దృష్టిలో ఉన్నది. రాగానే ఏ గారికి చెప్పినా చాలా డబ్బులు వచ్చినా చేస్తాం. ప్రతి ఒక్కటి ప్రాంత మా అక్క చెల్లెళ్ళు పెద్దలు మీరందరూ కూడా ఇబ్బంది పడేది వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎంచకొచ్చేది ఈ సంధి. నేను కూడా సరగమ్మ సంధికి బాగా దగ్గర, ఇంతకుముందు చెప్పినా కదా గడియారం కిడిదిక్కు ఈ సంధి ఉన్నాయి, గడియారం కవతల దిక్కు సరగమ్మ సంధి ఉంది. సారగమ్మ సంధిలో ఎప్పుడైనా చిన్నప్పుడు నేను పోతే వాన పడితే కొట్టుకపోతున్నా అనిపిస్తుండే. మొన్న బ్రాహ్మణ వాళ్ళ కడికి పోతే బ్రాహ్మణులు చెప్తున్నారు చచ్చిపోయిన పంతులు ఇళ్లలో కొట్టుకొస్తుండేది. కానీ ఈనాడు అటువంటి పరిస్థితి లేదు. మీరు పోయి చూడు, ఆ సరగమ్మ సంధి బ్రాహ్మణ వాడగట్టుకు మంచిగా రోడ్డు పెద్దగా చేసి మంచిగా మోరి కట్టినాం. మీ అందరి అభిమానంతో నేను గెలిచినాక నా కర్మకు కరోనా వచ్చాయి, అందరి కర్మకు. అదైనాక ఎలక్షన్లు మళ్ళీ గెలిచినాం. ప్రభుత్వం మారినాక కొన్ని రోజులు డీలో పెట్టాం. అటనక ముఖ్యమంత్రి గారి తోడు ఉన్న మంత్రులతో ఉన్న కొత్త గొప్ప పరిచయంతో ప్రభుత్వంతో ఉంటే పనులైతే నా ఆలోచనతోటి నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నా. ఆ పనిచేసినప్పుడు ఒక వాళ్ళ మాట అన్నోళ్ళు ఉన్నారు, కానీ పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సంతృప్తి అనిపిస్తా ఉంది. మరి వాడలో ఇది పెద్ద సమస్య. మా ఏఈ గారికి అదే చెప్తా ఉన్నా, ఎట్లయితే ఇదే ఏఈ గారు సారగమ్మ సంధిని ఎట్లయితే మంచిగా చేసి ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేసిండో అట్లనే ఆ కలవాటు అవన్నీ చేసి మనం ఈ రోడ్డు వచ్చి ఎత్తైనాక సైడ్ డ్రైన్ కూడా మంచి కట్టుకొని మోరి మీద బిల్లు వేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
తక్కువ కాకుండా ఒక ₹1 కోటి నిధులు మనం మంజూరు చేసుకుందాం ఈ వాడకట్టు మొత్తం కథ కలిపి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చి గెలిచినాక నా మాట మీదకి వెళ్ళి నేను చెప్పిన కౌన్సిలర్ బాగా మందిని గెలిపించినప్పుడు నేను మా కౌన్సిలర్ తమ్ముళ్ళకి చెప్తుండే మీరు ఎక్కడ రందిపడద్దు శ్రీకాంత్ అంటే ఇక్కడ శ్రీకాంత్ కాబట్టి అంతనే చెప్తుండే పిట్ట ధర్మరాజు అక్కడ ధర్మరాజుకు సీను అక్కడ సీనుకు నీకంటే ముందటి కౌన్సిలర్లు ఎన్ని పనులు చేసిండ్రో అంతకంటే డబల్ నిధులు నిధులు ఇవ్వకపోతే నేనే పోటీ చేయాలని చెప్తాను. డబల్ కాదు కదా 400 నిధులు ఇక పనులు అవుట్లా కొద్దిగా నడిలో ఏడాది అర్థం కరోనా వచ్చి 2 ఏళ్ళు అంతా ఆగిపోయినాయి. అటెండ్ ఎలక్షన్లు ప్రభుత్వం బోర్డు ఇప్పుడు మళ్ళీ కూడా అద్భుతంగా మొదలైతాయి. ఇట్లే మీరు ఎట్లయితే నన్ను నమ్మకంతో గెలిపించారు. చుట్టుపక్కల నేను ఏ పార్టీకి అయితే ఉంటునో అప్పుడు కారు గుర్తు మీద ఉంటే అప్పుడు చాలా మంది ఓడిపోయారు. నేను నాకు గెలిపించాను. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా నన్ను చూసి నా వాళ్ళని గెలిపించారు. నేను చెప్పిన వాళ్ళు అప్పుడు మళ్ళీ కూడా దయచేసి సహకరించండి. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. నిధులు తీసుకొచ్చాం. జగిత్యాల పట్టణానికి మళ్ళా అదనంగా ₹50 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ₹50 కోట్ల. ఇంతకు తమ్ముడు చెప్పాడు 77 కుటుంబాలు ఇంటికెళ్ళి డబల్ బెడ్రూమ్ తిని ఇంకా 20-25 పోతాయి. 800 ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. 800 ఇళ్ళు ఖాళీ ఉన్నాయి పోతాయి. అక్కడికి 20 కోట్లు తీసుకొచ్చాం. అక్కడ దవాఖాన కావాలి, బడి కావాలి, రోడ్డు కావాలి. మాటలు చెప్తే కాగితాలు రాస్తే కావు పనులు తిరగాలి, తీసుకురావాలి. మరి నిధులు తీసుకొచ్చినాం. మా శరణ్ ఏ గారు ఎందుకనే ఉన్నారు. ప్రపోజల్స్ పంపిస్తున్నాం. ఖచ్చితంగా ఎట్లయితే ఇప్పుడు నిధులు వచ్చి జగిత్యాల మంచి అభివృద్ధి అవుతుందో మీ అందరూ ఆ అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు. మంచిగా చేసుకుందామని చెప్పి కూడా మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తాము. తెలుగులో చెప్తున్నాడు అంటే అంతా చెప్పాడు. మా శిరణ కూడా చెప్పాడు. రోజు చెప్తుండే జ్యోతమ్మ ఇక వాళ్ళు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పలేదు. ఇంకా అభివృద్ధి అంటారా అది ఎప్పుడు జరిగేదే జరుగుతుంది. దాంట్లో మీరే నన్ను గెలిపించిన వాళ్ళు. మీరందరూ నన్ను గెలిపించినందుకు ఇలా ధైర్యంగా చెప్తున్నా. అప్పుడప్పుడు చెప్తుంటారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. ఆ డబల్ బెడ్రూమ్ ప్రారంభించిన వాళ్ళు భూమి పూజ చేసిన వాళ్ళు మరి సిరిసిల్ల కాడ ఇచ్చిందా 4000 ఇళ్ళు అని నేను అడుగుతున్నాను. మరి ఆడేందుకు ఇవ్వాలి? ఆడ 1000 ఇళ్ళు కూడా పంచలేకపోయారు. 1000 ఇళ్ళు పంచలేకపోయారు. ఇవాళ 3666 ఇళ్ళు పంచినాం. ఇంకె800 ఇళ్ళు పంచుతుంది. అంటే నిజాయితీ ఉన్నాం. 3666 ఇళ్ళు పంచితే 722 వల్ల వచ్చినాం. అలా తప్పుడు కాయిదాలు పెట్టి ఇల్లు తీసుకుంటే 60 మంది క్యాన్సిల్ చేయించాం. ఎందుకంటే ఎక్కడ కూడా నేను పైరవులకు పోలే. పేదోళ్ళకి వచ్చినాయి. మా నారాయణకు రాలే, శ్రీకాంత్కి రాలే, నాకు రాలే. పేదోళ్ళకి వచ్చినాయి. రేపు కూడా మళ్ళీ పేదోళ్ళకి ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో మోరీ సమస్యలు నేను గరికే సాగమసాలి సంగతి తీరాలి. ఇంకా ఉంటే ఎన్ని చేసినాయని కదా పార్టీలు ఉన్నది. వాళ్ళ సమస్య తీసేవారు ఇప్పుడు అటువీలు కొద్దిగా కొట్టుకొని నా ఇంట్లోకి వస్తుంది. వాస్తవం నా సత్యంలోకి వస్తుంది. ఇక పెద్దోళ్ళు అయితే బాగా మంది మధ్యతరగతి వాళ్ళు వాళ్ళైతే ముందుగా గడ్డకెక్కడి నా ఇంట్లోకి వచ్చిన తర్వాత చదువుకుంటా అని చెప్పి నేను ఇంకా ఆపిన. మరి ఇదే సందర్భంలో యాడికి వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాళ్ళు కూడా ఒక కలవట్లేదు చేసేది ఉన్నాను. అక్కడ కౌన్సిలర్ చెప్తారు సార్ మీరు ఏదో మంచిగా వేరు కానీ గాలిలో మీ ఇంట్లోకి వస్తుంది వాళ్ళ అందరికి రాకుంటాడు మన అశోక్. మా ఇంట్లోనే ఇంకా ఇల్లు అట్లే ఉంది. అంటే దయచేసి మీ అందరినీ కూడా కోరేది ఈనాడు ఇంతమంది వ్యవస్థ వచ్చారు. సంతోషం. ఈ వచ్చిన సందర్భంలో మేము చెప్పిన మాటలు విన్నారు. జగిత్యాల పట్టణం అంతా సమానమే. ఈ ప్రాంతానికి మంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళ కోసం కొదవ లేకుండా ట్యాంకులు కట్టాం. అటు ఆ ప్రాంతం నుంచి ఒకరిద్దరు కౌన్సిలర్లు వచ్చారు. మా డిజైన్ వచ్చినట్టు పిట్ట ధర్మరాజుకి వచ్చినట్టున్నారు. మరి తిప్పనపేట ఏరియా కాలేజ్ ఏరియాకు బైపాస్ రోడ్ అవతలకి నీళ్ళ సమస్య ఉన్నది. అక్కడ కూడా మన మిత్రులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. మరి అక్కడ 15 లక్షల లీటర్లు మంజూరు చేయించి కట్టేందుకు జాగలేదంటే కాలేజ్ పర్మిషన్ కోసం అత్యంత పెద్ద అధికారితో సంతకం తీసుకొని రావాల్సి వచ్చింది. 30 సార్లు పోయిన ఆఫీస్కి హైదరాబాద్ అని ఈ కాగితం కోసం 30 సార్లు పోయినా. నేను అట్లా తిరిగేబట్టే మీ అందరికీ తెలుసు దరూర్ క్యాంపులో ట్యాంకు కట్టి ఉండే 6-7 ఏళ్ళు చుక్క నీళ్లు నింపలే. కానీ అట్లనే తిరిగి ఎలకబాయి వాడకెళ్ళి పైప్ లైన్ వేసి ఇప్పుడు అది నింపితే హౌసింగ్ బోర్డు తులసినగర్ అన్ని నీళ్ళు వస్తున్నాయి. రేపటి నాడు జగిత్యాల బైపాస్ రోడ్డు, శంకరపల్లె,
విద్యానగర్కు నీళ్ల కరువు లేకుండా 15 లక్షల లీటర్ల ట్యాంక్ మంజూరు చేయించడమే కాదు, టెండర్ కూడా అయిపోయింది, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. స్థలం ప్రాబ్లం ఉంటే ఇవాళ స్థలం కూడా పర్మిషన్ తీసుకొచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ జగిత్యాల ఆ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా మా మీడియా మిత్రులు, మా నరేష్ అయితే అదే ప్రాంతం వాడు, అందరూ కూడా తెలిసే విధంగా చూడాల్సిందిగా. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 41వ వార్డులో పాత సిద్ధార్థ స్కూల్ అంటారు, లేదా పోస్ట్ ఆఫీస్ పక్కకి వెళ్ళి అని కూడా అంటారు చాలా మంది. ఇక్కడ నుండి పురాణపేట మస్జిద్ వరకు రోడ్డు ఉంది. ఇక్కడ చాలా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య ఉన్న సందర్భంలో ఆ డ్రైనేజ్ సమస్య తీరాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ 30 లక్షలతోటి బీటీ రోడ్ వేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఒక కల్వర్టు, అదేవిధంగా డ్రైన్ 2 చోట్ల వేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలను కోరుతున్నా మీ మీడియా ద్వారా ఇంత ఎరుగ జరిగి కట్టుకుంటే మనకు రేపటి నాడు లారీలు పోయినా అవి పోయినా మనకి ఇబ్బంది ఉండదు, స్లాబ్ వేస్తాం. నేను నాది ఉదాహరణ ఇస్తున్నాను కాదు, నా హాస్పిటల్ ఉన్న సంధిలో చాలా దవాఖాన్లు కూడా ఉన్నాయి. నా తోటి డాక్టర్లే కావచ్చు, ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళు కావచ్చు, సహకరిస్తే మనం మొత్తం కూడా గద్దెలు కూలగొట్టి కొత్త ట్రైన్ కట్టడం జరిగింది. లేకపోతే గతంలో లాగా అట్లనే వదిలేస్తే మనందరికీ తెలుసు, పాత ట్రైన్లు మామూలు రాళ్ళతో కట్టి మంది కుక్కలు పోయి పాడు చేస్తాయి. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తే ఇక్కడ అంతా కూడా షాపులు మొత్తం ఎక్కడికక్కడ మోరికి కూలిపోయి ఉన్నది. చిన్న వర్షం వచ్చినా ఆ నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తాయి. అది అనారోగ్యానికి పాలవుతాం, మనం రోగాలు వస్తాయి. రెండవది రోడ్ ఇంటి ముందట, షాప్ ముందట దుర్గంధం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత వ్యాపారస్తులను, పైన ఇళ్లలో ఉండే వాళ్ళను దయచేసి మీడియా ద్వారా ఏదైతే పోస్ట్ ఆఫీస్ పక్కకి వెళ్ళి అంటారో, లేదా కవర్ దగ్గర నుంచి పురాణపేట మస్జిద్ పోయే ఈ గల్లీ ఏదైతే ఉందో అందరినీ కూడా కోరుతా ఉన్నా, తప్పకుండా దయచేసి నేను ఇంటికి కట్టే విధంగా అవకాశం ఇవ్వండి. ప్రజల సహకారం ఉంటేనే పట్టణం అభివృద్ధి అవుతుంది. నిధులు తేవడం మా వంతు అయితే ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే సహకరించాల్సిన బాధ్యత అటు ప్రజలది.